మేడం బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు కృప? నేను చాలా చాలా బాగున్నాను. 1 వీక్ మిస్ అయితే చాలా మిస్ అయిన ఫీల్ వస్తుంది. నాకు కూడా నేను చూడగానే అమ్మ శోభకు వచ్చిందా, ఎందుకంటే అసలు మన నాకేం చెప్పావు, నాకు వేరే వాళ్ళ వీడియో ఉందిలే, నేను మాట్లాడాలి, నీ దగ్గరికి తులసిని పంపిస్తా అన్నాను. అవును, ఏం చేసింది సడన్ గా నేనే వచ్చా. సరే అయితే ఈ రోజు వీడియో మన హిస్టరీలోనే లేదు ఇలా 1 వీక్ మిస్ అవ్వడం. అవును లేదు, ఫస్ట్ టైం నేను కూడా అలా తీసి పంపించుకున్నాను. అవును, కానీ మన వాళ్ళ సపోర్ట్ ఉందబ్బా మనకి, అది చాలు మనకి. అసలు నేనైతే చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాను వాళ్ళందరినీ గురించి. ఇబ్బంది పెట్టే వాళ్ళు లేకపోలేదు, అదైతే మాత్రం కన్ఫర్మ్. కొంతమంది అసలుకి ఎలా అంటే ఇంకా వాళ్ళ గురించి నేనేం చెప్తానులే, 400-500 రూపాయలకి కూడా విచిత్రం చేసేస్తారు. సరే పంపించండమ్మా అంటే మరి మా కొరియర్ చార్జెస్ అంటారు. సరేనమ్మా మరి మీరు వచ్చి మార్చుకోండి అమ్మా అన్న అదొక తలకాయ. అంటే ఏంటి ఏం మాట్లాడినా కూడా తలకాయ ప్రాబ్లం. వాళ్ళతో మాట్లాడే విధంగా నేను హ్యాండిల్ చేసుకోగలుగుతానులే గానీ. సరే ఇక అయితే వీడియో గురించి అయితే చెప్పుకుందాము. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. ఈ రోజు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది అని అయితే కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకి శ్రావణ మాసంలో కూడా ఎంటర్ అవుతున్నాం. అవునవునవును, శ్రావణ మాసం అనేదానికి నిన్ననే చూస్తే గుడికి వెళ్ళి గురు పౌర్ణము ఏకాదశి 2 వచ్చినట్టుంది. అవును, గురు పౌర్ణమి మంచిగా టెంపుల్ విజిటింగ్స్ ఉన్నాయి, మంచి మంచి వాళ్ళ పార్టీలు. అసలు వాళ్ళకైతే ఇంక చెప్పక్కర్లేదు, మా వాళ్ళందరూ స్టేటస్లు పెడతారు, మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ. అన్ని చూస్తుంటే మంచి ఎంజాయ్మెంట్ లో ఉన్నారు వాళ్ళు. 5 వీక్స్ అసలు ఫుల్. అవునా? 5 వీక్స్ అంటే ప్రతి శుక్రవారం శుక్రవారాలు ఉంటాయి కదా, ముఖ్యంగా రెండోది అయితే శ్రావణ శుక్రవారం. 5 వారాలు బాగా. ఇప్పటికి కూడా దేవుళ్ళకి పెట్టడానికి తీసుకుంటున్నారు, ఆడపిల్లలకు పెట్టడానికి తీసుకుంటున్నారు, లేదా వాళ్ళే మనకి శ్రావణ శుక్రవారం ఏదో శుక్రవారం అనగానే మనకి మంచి కావాలి అని చెప్పేసి మంచి బడ్జెట్ లో మంచి సారీస్ ఎలా వస్తాయని చూస్తున్నారు. సో మన ఆడపిల్లలందరికీ మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. మంచి పట్టు శారీస్ తీసుకొచ్చాము, బెంగళూరు సిల్క్ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు వైట్ శారీస్ ప్రిఫర్ చేస్తారు. ఇంకొంతమంది అంటే మనకి వాళ్ళ గురించే కాదు, మన సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన వాళ్ళైతే అసలు వైట్ శారీ చాలా మంది ఉన్నారు మన కస్టమర్స్. వాళ్ళ కోసం అని చెప్పేసి మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాము. వైట్ లో ఫుల్ బుట్ట, ఫుల్ గా రిచ్ పల్లోలు వచ్చాయి. అలాంటి స్పెషల్ వచ్చినాయి వైట్ లో. ఇంతకు ముందు పెట్టాం వైట్ పట్టు, మళ్ళీ వచ్చినాయి ఆ కలెక్షన్. మళ్ళీ వచ్చినాయి. ఈసారి ప్రైస్ కూడా వేరియేషన్ ఉందనుకుంటా, అన్నయ్య చెప్తాడు. అవి ఉన్నాయి. ఇంకా డోలా పట్టు మనకి మంచి మంచి ఏంటంటే ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి ఫ్యాబ్రిక్ టైప్ యూజ్ చేసుకునే మంచి డిజైనర్ డోలా ఉంది. బ్రాసో ఉంది, బ్రాసోలు మళ్ళీ షివోరి డోలా పట్టు ఉన్నాయి. అవైతే మాత్రం ఎవర్ గ్రీన్ అయిపోయింది. ఎంత మంది ఎన్నిసార్లు తీసుకున్నా మళ్ళీ తీసుకుంటారు. కలెక్షన్ వచ్చింది అని చెప్పగానే మళ్ళీ రిపీట్ కస్టమర్స్ ఉన్నారు. అలాగా అలాంటి ఐటమ్ అయితే ఉంది. ఫుల్ శారీస్ ఉన్నాయి, కట్ శారీస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ టైప్ డ్రెస్లకు యూజ్ చేసే ఉన్నాయి, బ్రాసోలు ఉన్నాయి. ఆల్ వెరైటీ కలెక్షన్ అయితే ఉంది. ఎలా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా యూజ్ చేసుకునే విధంగా ఉన్నాయి. మంచి కలెక్షన్ అయితే నేను మీకు అందిస్తున్నాను. లాస్ట్ టైం చెప్పాం కదా మన తమ్ముళ్ళలో, మీరు పెట్టే పెట్టుబడి 10%, మేము ఇచ్చే లాభం 100%. సో అలాంటి కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాం. మీకు క్లారిటీ అయితే అన్నయ్య టైం ఇచ్చేద్దాం. ఇంకోటి చెప్పొద్దా? చెప్పాలి. గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్విక్ ప్రిన్స్ సారీస్ అని కనిపిస్తే షాప్ నెంబర్ 113 B బ్లాక్ ప్లాస్టిక్ ట్రయాంగిల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అన్నయ్య టైం ఇచ్చేద్దాం. చాలా బాగున్నామన్నా. 1 వీక్ అసలు ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఈసారి మిస్ అయ్యా. మీ వాయిస్ ని డైరెక్ట్ మేము మాట్లాడకుండా మీరే మాట్లాడి పంపించారు. నిజంగానే కుదరలేదు, కానీ వస్తే ఇప్పుడు ఏదో మా దగ్గరికి మేము వచ్చిన హ్యాపీ ఫీలింగ్ అయితే ఉందన్నమాట మీ వీడియోకి వస్తే. షూర్ అన్నా. ఇప్పుడు మనం ఉన్నాం వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్. వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ 113 B బ్లాక్. B బ్లాక్ లో లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ మన షాప్ ఉంటుంది. అయితే ఇంకా ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. అసలే ఈ రోజు చాలా స్పెషల్స్ చెప్పింది మన కృప. సో మాకు కూడా గబగబా చూసేయాలనిపిస్తుంది ఐటమ్స్ అయితే. వచ్చేసరికి ప్యూర్ బెంగళూరు సిల్క్. ఓకే అన్నా. బయట వచ్చేసరికి హోల్సేల్ లో కొనాలన్నా కూడా 800 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటాయి. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. పట్టు అని చెప్పట్లా, సిల్క్ అని చెప్తున్నా. డైలీ యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. బెంగళూరు పట్టు అంటారు, సిల్క్ పట్టు అంటారు, రకరకాలుగా అంటారు. ఇది వచ్చేసరికి మిక్స్డ్ ఐటమ్, ఫ్రెష్ మిక్స్. లాట్గా దొరికింది, తీసేసుకున్నాము. అలాగని చెప్పేసి ట్రెడిషనల్ గా ఉందన్న. టెంపుల్స్ కి వాటికి పర్ఫెక్ట్ గా ఉంది సారీ అయితే మాత్రం. రియల్లీ శ్రావణ మాసం రాబోతుంది. పర్ఫెక్ట్ కలెక్షన్ ఇదైతే మాత్రం. పళ్ళు దగ్గర ఒకసారి చూద్దామన్నా. ఇది పళ్ళు
ఓకే, ఇది బ్లౌజ్. పళ్ళు మీద జెరీ లైన్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఎథనిక్ వేర్ అండి. బ్లౌజ్ వచ్చేదానికి కనీసం మీటర్ వస్తుంది కంపల్సరీ. శారీ కూడా 6:30 నుంచి 6:30 దాకా వస్తుంది. ఇది ఫ్రెష్ మిక్స్ మనం తీసుకుంది లాట్ గా తీసుకున్నాం కాబట్టి కట్టకి 25 చీరలు వస్తాయి. 25 అన్న కట్టకి 25 చీరలు. 25 చీరలు ఎక్కడన్నా 1 అర ఎఫెక్ట్ వస్తే నాకు సంబంధం. కొంచెం క్లారిటీగా ఏనండి అమ్మా. అమ్మ క్లారిటీ అంటే గుర్తొచ్చింది, చెప్పండి అన్న. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం చెప్తున్నావు వినండమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియోలో ప్రతి వీడియోలు చెప్తానే ఉంటా. ఎంత చెప్పినా కూడా వద్దులే ఇక ఎన్ని చెప్పకూడదు. వీడియో కొట్టేస్తున్నారు కొంచెం ఏంటంటే కొంతమంది వినకుండా అర్థం చేసుకోకుండా టకటక ఏం పెట్టారు, ఎంత రేటు పెట్టారు, ఇవే చూసుకోండి తప్ప దాని గురించి ఏం చెప్పావు అనేది క్లారిటీగా వినండి. మేము డ్యామేజ్ అని చెప్తున్నావా, మంచి ఏం చెప్తున్నావా, మాత్రం క్లారిటీగా వినండి అమ్మా. ఇది వచ్చేదానికి ఫ్రెష్ మిక్సే. కాకపోతే మేము లాట్ గా తీసేసుకున్నాం కాబట్టి మొత్తంగా ఎక్కడన్నా 1 అర చీర డిఫెక్ట్ రావచ్చు. డిఫెక్ట్ డ్యామేజ్ కాదు, చిన్నది. ఓకే, ఏదైనా చెప్పేసి బండిల్కి 25 చీరలు పెట్టాం కదా, 25 చీరలకి రావు. ఎక్కడన్నా 1 అర తగిలితే మాత్రం చేయగలిగింది ఏం లేదు. కానీ ఈ రేట్ ఒక్కొక్కటి ఏమంటారు 25 వరకు అలా చూద్దాం. కలర్స్ అనేది నా దగ్గరికి ఇలా అయ్యన్న చెప్తాను. అబ్బా, సంపంగి కలరు, బాటిల్ గ్రీన్, కిర్రాక్ అండ్ మనకి మంచి రత్నావళి బ్లూ కలరు. ఓ మై గాడ్, అసలు ఇలాంటి వాటికి మామూలుగా ఉంటారు ఫ్యాన్స్. మంచి క్రేజ్ ఉంది దానికి. అంటే ఆ ఫ్యాబ్రిక్ కే మంచి పేరు. ఎందుకంటే మనం మంచిగా క్యారీ చేయగలుగుతాము. ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటది, మెత్తగా ఉంటది, లైట్ వెయిట్ మంచి పింక్. అలానే మనకి వచ్చరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఇది మాత్రం ఇదిగోండి బాటిల్ గ్రీన్ దగ్గర చూడండి. ఇట్లా మనం ఏంటంటే ఏ కట్టలో ఏ 25 కలిస్తే మనం చెప్పలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఒక కట్ట అంతా ఓపెన్ పిక్ అయితే చూపిస్తున్నాం. శ్రావణ మాసాలకి అల్టిమేట్ కలెక్షన్ అండి. అబ్బా భలే ఉంది కలరు. అలానే ఇది కూడా చూడండి పికాక్ బ్లూ, నెమ్మలి పింఛం, కాపర్ కదక్క. అవును, కాపర్ వీవింగ్, నెమ్మలి కంఠం కలర్ అన్నమాట. రియల్లీ నైస్ అండి. అసలు ఇలాంటి కాంబినేషన్స్ మళ్ళీ చూస్తాం అనుకోలేదు. ఎవరు గ్రీన్ గా అంటే ట్రెడిషనల్ గా ఉన్నాయి అనమాట. బ్యూటిఫుల్ మనకి వచ్చరికి గోల్డెన్ ఎల్లో కలర్ కి మంచి మావి చిగురు కలర్ అండి. ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. అసలు నాకు తెలిసి అయితే వదిలిపెట్టుకోరు. ఇవి అసలు అమ్ముకునే వాళ్ళు కాదండి. ఎవరైనా ఒక సిస్టర్స్ 2-3 కలిసి తీసుకున్నా కూడా అసలు 25 బుక్ చేసుకుని చక్కగా 5 అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవద్దండి. అమ్ముకునే వాళ్ళకైతే మంచి లాభం వస్తుంది. శ్రావణ మాసంలో సూపర్ గా అమ్ముతారు ఇలా కాడ. అసలు కాంప్రమైజ్ లేకుండా అమ్ముతారనమాట. బ్యూటిఫుల్ చెక్స్ అండి. అలానే మనకి అబ్బో ఇది అసలు సపోటాకి ఈ గ్రీన్ బార్డరా, ఎంత బాగుందన్న పళ్ళు. ఇది చెప్పండి అన్న. చిన్న బార్డర్లు ఇష్టపడతారు, పెద్ద బార్డర్లు ఇష్టపడతారు. ఎందుకంటే క్లాత్ వచ్చేదానికి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అఫీషియల్స్ వచ్చేదానికి సింపుల్ గా ఉండాలనుకుంటారు. ఎలాగంటే ఇప్పుడు ఆ చీర ఉంది కదా, అవునన్నా, అలాంటి బార్డర్లు ఇష్టపడతారు. అవునవునవును. అది ఎంత హై క్లాస్. మామూలుగా మన వచ్చేదానికి ఏంటంటే పట్టు టైప్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే గ్యాప్ బార్డర్లు వచ్చినాయి. అవునవునవును, గ్యాప్ బార్డర్లు కూడా వచ్చినాయి. ఇట్లాంటి బార్డర్లు ఇష్టపడతారు. రెండు విధాలుగా ఉపయోగం. సూపర్ ఉంది. పిస్తా గ్రీన్, బాటిల్ గ్రీన్. అయ్యి బాబాయ్, బాటిల్ గ్రీన్ కి మనకి పర్ఫెక్ట్ మెజంతా పింక్, నిండు పింక్. ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో. నైస్ అన్న. అవునవునన్నా, అసలు సూపర్ ఉంది. పింక్, నావీ బ్లూ, సీ గ్రీన్. అంటే ఎట్లా చెప్పంటే కూల్ క్లాసిక్ కలర్ అనమాట. 25 అన్న కట్టకి. ఓకే, కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. వెరీ వెరీ నైస్ అనమాట. కలర్స్ మొత్తం పెట్టారు. అవునవునవును. సింగిల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం క్లారిటీగా పంపించండి. అంటే సింగిల్ సారీ ఉంది. బండిలు వస్తాయి. విడివిడిగా చూపించాం కదా బండిలో. ఇలా బండిల్కి సంబంధం ఉండదు. కలర్లు వచ్చినట్టు అనిపిస్తాయి కానీ బార్డర్లు మారిపోతాయి, డిజైన్లు మారిపోతూ ఉంటాయి. కలర్స్ ఇందులో ఈ కలర్ వచ్చింది, ఈ కలర్ వచ్చింది, అన్ని వచ్చినాయి కానీ ఆ చీరకి ఈ చీరకి సంబంధం ఉండదు. డిజైన్ చేంజ్ అయిపోయింది, బార్డర్ చేంజ్ అయింది. ఇలా బండిల్కి 25 చీరలు వస్తాయి. 25 చీరలు తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ రేటు కేవలం అంటే కేవలం 365 రూపాయలు. 365 ఇంటూ 25 పీసులు. ఈ రేటుకి అయితే వాస్తవంగా నిజమన్నా, నిజంగా నిజం.
మార్కెట్ మొత్తం అయితే తిరిగినా కూడా 365 రూపాయలకి అయితే రాదు, ఎక్కడ అసలు మిస్ చేసుకోవద్దండి. సింగిల్ కావాలంటే యాజ్ యూజువల్ గా 50 రూపాయలు అమ్ముతారు. శ్రావణ మాసానికి హాట్ కేకుల్లాగా అమ్ముతారు. ఆడవాళ్ళు బాగా తీసుకుంటారు, బాగా అంటే బాగా తీసుకుంటారు. ఒక్క కట్ట వద్దు, కొంచెం డబ్బులు చూసుకొని ఒక 2-3 కట్టలు వేసుకున్నా కూడా హ్యాపీగా పోయిద్ది. బాగా ప్రతి కలర్ వెళ్ళిపోయిద్దండి. మీ దగ్గర ఉండమన్నా ఉండదన్నమాట. చక్కగా 2-3 కట్టలు వేసుకోండి. హ్యాపీగా శ్రావణ మాసానికి తక్కువ ప్రైజెస్ లో అమ్ముకొని మీరు హ్యాపీగా అయితే ఉండండి. ఓకేనా? ఏంటంటే 2-3 కట్టలు తీసుకున్నా కూడా మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఒకటే డిజైన్ కాకుండా వచ్చిన కలర్సే రాకుండా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఒకటి సంబంధం ఉంటుంది. బార్డర్ కలవదు, మారిపోతూ ఉంటుంది. డిఫరెంట్ వస్తాయి కాబట్టి ఎన్ని తీసుకున్నా కూడా కొత్తగానే ఉంటుంది. అయ్యో ఇవి వచ్చినాయే అన్న ఫీల్ కలగదు కస్టమర్ కి. సో 365 ఇంటూ మనకు వచ్చేసరికి 25 పీసులు అనమాట. యాజ్ యూజువల్ మీకు సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్కువ అవుతుంది. ఒక 25 పీసెస్ నేను ఇక్కడ క్లియర్ గా చూపించాను. అలానే మనం ఈ కట్టను కూడా దగ్గర నుంచి చూసాం కాబట్టి కొంచెం ఉన్నాయి. కొద్దిగా కస్టమర్స్ అంటే ఎక్కువ విసిగించకుండా ఎవరికైనా సింగిల్ కావాల్సిన వాళ్ళు చకచక ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ ఫ్రెష్ మిక్స్లు అండి. కొందరైతే ఇంకా ఘోరం, మళ్ళీ నాకు మెసేజ్లు చేస్తుంటారు, ఈ రోజు పెట్టినవి కట్ శారీసా ఫుల్ శారీసా అని కూడా అడుగుతారు నన్ను కూడా. మీకు ఇంకెక్కువ వస్తాయి. కానీ వాళ్ళకి అసలు పట్టవు. ఇక వెళ్ళిపోదాం పదే, వేరే కలెక్షన్ వెళ్ళిపోదాం కదా. ఇంకో విషయం కూడా చెప్తాను. చెప్పండి అన్న. ఏంటంటే మనకి ఎక్కువ శాతం వచ్చేది ఏంటంటే ఇళ్ళకడ అమ్ముకునే ఆడవాళ్ళు మాత్రం వస్తున్నారు. అంటే హోల్సేల్ గా మాకుండే కస్టమర్లు మాకుండారు. మన దగ్గరికి ఏంటంటే ఎక్కువ శాతం వాళ్లే వస్తుంటారు. అందుకోసం అని చెప్పేసి 25 చీరలు తీసుకోవాలంటే అమౌంట్ ఎక్కువ అయింది అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి మినిమం 15 చీరలు, 15 ఆ 15 మాత్రం తీసుకోవాలా. 14 తీసుకున్నా కూడా హోల్సేల్ రేట్ ఇవ్వను. 15 చీరలు తీసుకుంటే మినిమం హోల్సేల్ రేట్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్న. నెక్స్ట్ వచ్చేదానికి డోలా షిబోరి మన ఫేవరెట్ ఐటమ్. ఓకే, కలర్ మ్యాచింగ్ కూడా మారింది. గ్యాప్ బోర్డర్ విత్ చెక్స్ అండ్ షుబూరి అనమాట. ఇంకా షుబూరి పేరులోనే ఉంది కాబట్టి వీటిల్లో అన్న ఇవి కూడా ఫ్రెష్ మిక్స్ లా. ఫ్రెష్ మిక్స్ ఇది కూడా లైట్ వెయిట్. బార్డర్ కిర్రాకుంది. విత్ మనకి బుట్టా కూడా వచ్చింది. విత్ మనకి షుబూరి కలర్ కూడా అన్ని కలర్, ఏ కలర్ కా కలరే. బా సూపర్. మంచి లావెండర్ బార్డర్స్. ఫ్రెష్ మిక్స్ లో లక్ ఒకటండి, డిజైన్స్ కలుస్తాయి, కలర్స్ కలుస్తాయి. ఫస్ట్ డిజైన్స్ కలిస్తే కస్టమర్లకి ఏంటంటే మనం గోల్డ్ చూపించామన్న ఫీల్ వస్తుంది. అవును, చిన్న దీంట్లో డబల్ పీకాక్. ఇది డబల్ పీకాక్ నేసారు చూడండి. బుట్టా అండి. ఇది చిన్న కడి బార్డర్ సూపర్. మధ్యలో బాందిని డిజైన్, లైట్ పింక్ డార్క్ పింక్. వావ్, ఆలివ్ గ్రీను అండ్ మనకి వచ్చరికి జామకాయ గ్రీను. అసలు ఈ చెక్స్ అంతా బుటానేనండి. మొత్తం అంతా కూడా కిర్రాకున్నాయి డిజైన్స్ అయితే మాత్రం. అందుకే మన కస్టమర్స్ ఈ కలెక్షన్ కోసం ఫోన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మంచి ఇంకా ఎల్లో రెడ్లు వీటి గురించి ఇంకా నేను చెప్పని అవసరం లేదు. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. శ్రావణ ఇది ఏందన్నా భలే ఉంది. వేవ్ థ్రెడ్ లో ఉంది కదా. అవును, దీనిలో 2 రకాల జెరీస్ ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు, సిల్వర్ ఇచ్చారు. నైస్. మనం ఏంటంటే వీడియోలో పెట్టి చాలా రోజులు అయింది. వీడియోలో పెడతాం ఎందుకంటే కంటిన్యూ వచ్చేస్తాం డైరెక్ట్ షాప్ వచ్చి తీసుకుంటారు. అందుకని మొన్న ఫోన్ చేశారు ఇద్దరు. ఫోన్ చేసి అన్న వీడియో పెట్టలేదు ఏందన్నా ఈ షిబోరీలో. ఓకేనా అంటే పెడతలేదమ్మా, ఇక్కడ అయిపోతుంది స్టాక్. కొంచెం డిమాండెడ్ కలెక్షన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో విజిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని చెప్పేసి వీక్ అంతా మనకి వస్తూనే ఉంటారు కాబట్టి చూసి చాలా కలెక్షన్ సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అందుకని వీడియో కోసమే ఎదురు చూడడం ఓకే, కానీ మధ్య మధ్యలో కూడా విజిట్ చేయండి. విజిట్ చేస్తూ అప్పుడప్పుడైనా విజిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చరికి మంచి మెజంతా అండ్ మనకి వచ్చరికి టొమాటో రెడ్ కలర్ అనమాట. బాగుందండి. కింద బార్డర్ కూడా చాలా కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది. మంచి రెడ్ అండ్ గంధం షేడ్. బాగున్నాయి అన్న డిజైన్స్, చాలా బాగున్నాయి. అదే ఇందాక ఇంట్రోలో కృప అనింది. ఈసారి షుబూరి డోలాలో మనకి వచ్చేసరికి మంచి కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి అక్క అని చెప్పింది. మంచి కడీ బార్డర్, కొంచెం 2 ఇంచెస్ అనమాట. గ్రీన్ అండ్ శనగపిండి షేడ్. ఇది నిలువు లైన్స్ విత్ మనకి బుట్టాలు, గ్యాప్ బార్డర్. పైన ఒక డిజైన్, కింద ఒక డిజైన్, పైన ఒక డిజైన్, కింద ఒక డిజైన్ అనమాట. ఓ మై గాడ్, చాలా బాగుందన్న. పైన కింద లైన్స్ వచ్చి మధ్యలో గ్యాప్ వచ్చేసి. అవునవునవును, వెరీ నైస్. లెమన్ ఎల్లో విత్ గ్రీన్ బాగుంది కాంబినేషన్ కూడా.
అన్ని ట్రెడిషనల్ అండి, ట్రెడిషనల్ పట్టుకొచ్చేసారు అన్న. అసలు పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ కలెక్షన్ మన సాత్విక్ నుంచి రిలీజ్ అవుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం. రియల్లీ రియల్లీ నైస్. నెమలి పింఛం గ్రీన్ అండ్ మనకి వచ్చరికి ఓషన్ బ్లూ కలరు. నైస్ కలర్స్ కి కలర్స్, డిజైన్స్ కి డిజైన్స్. ఇలా తీసుకెళ్లి చూపిస్తే కస్టమర్లు ఎందుకు అంటే వదులుకుంటారు. ఇన్ని కలర్స్, ఇన్ని రకాల డిజైన్స్. మనము ఒక పెద్ద బేల్ కొని పెద్ద పెద్ద బిల్లులు చేస్తే కూడా మనకి కలవ. అలాంటిది కట్టలో ఇన్ని రకాలు ఇవ్వడం అనేది మాత్రం నిజంగా ఇట్స్ ఇంపాసిబుల్ అండి. అవును, బార్డర్ పైన బార్డర్ వచ్చింది, మధ్యలో అవును, మధ్యలో డిజైన్ వచ్చింది. మిక్స్డ్ ఐటమ్ లో డిజైన్స్ ఎక్కువ వస్తాయి. మెయిన్ ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ లో మిక్స్డ్ చూపించాం విత్ ఫ్రెష్ మిక్స్లు, అండ్ సెకండ్ కలెక్షన్ లో ఫ్రెష్ మిక్స్లే అనమాట. రెండు డిమాండెడ్ ప్యాటర్న్స్. అది కూడా శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ గా యూజ్ అయ్యే కలెక్షన్. మంచి గ్రీన్ అండ్ పింక్ షేడ్. ఈ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వెరైటీగా ఉందండి, చాలా చాలా బాగుంది. మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్. అవునన్నా, ద్రాక్ష కలర్ కి పిస్తా గ్రీన్ మెరుస్తూ ఉంది. కింద బార్డర్ కూడా చాలా షైన్ అవుతూ ఉంది అనమాట, వేవ్ స్టైల్లో బాగుంది. సో వన్ మోర్ కొంచెం పెద్ద పెద్ద చెక్స్ అనమాట, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, పెద్ద పెద్ద చెక్స్ అయితే వచ్చినాయి. రియల్లీ నైస్. ఆల్ కలర్స్ మేబీ ఇంత వివరంగా చూపించాం కాబట్టి సింగిల్ ఉందనుకుంటున్నా నేను కూడా. సో రియల్లీ నైస్. పింక్ అండ్ అన్న ఒక్కటి ఓపెన్ చేద్దామన్నా. ఓకే, పళ్ళు జెరీ లైన్స్, ప్యూర్ జెరీ లైన్స్ అండి. బ్లౌజ్ అనమాట. ఓకే, సో చూస్తున్నారు ఇవి కూడా జెరీ లైన్సే. ఓకే అన్న, నైస్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇందులో ఇందాక మనం చూసాం ఇదే స్టైల్లో డిజైన్ గ్యాప్ వచ్చింది. కాకపోతే దానికి పైన కింద ఒకటే లైన్లు వచ్చినాయి. దీనికి వచ్చేదానికి పైన చిన్న లైన్స్, కింద పెద్దవి. అవునన్నా, ఇట్లా మోడల్స్ మారుతాయి. మనకేంటంటే వచ్చిన మోడల్ వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ తేడా ఉంటుంది. కలర్స్ కూడా వచ్చిన కలర్స్ వచ్చినట్టు ఉంటాయి, కాకపోతే డిజైన్లు మారిపోతాయి. ఓకే ఓకే. ఇట్లా బండిల్కి వచ్చేదానికి 25 రంగులు, 25 డిజైన్లు వస్తాయి. రంగులు కాదు, డిజైన్లు. రంగులు వచ్చేదానికి ఏంటంటే మనకి 19-20 రంగులు వస్తాయి. ఒక వచ్చిన కలర్ వచ్చినా కూడా డిజైన్ మారిపోతుంది. అట్లా ఇలా వచ్చేదానికి బండిల్కి 25 చీరలు. సో ఇవి కూడా మనకి కట్టకొచ్చేసరికి 25 పీసులు అయితే పెట్టామన్నమాట. మంచి కలెక్షన్, ఇది కూడా మిస్ చేసుకోవద్దండి. హోల్సేల్ రేటు మనం పోయినసారి ఇచ్చిన రేట్ ఇస్తున్నాము, రేట్ అయితే పెంచట్లేదు. ఎందుకంటే మనం కూడా అక్కడ డిమాండ్ గా అడుగుతున్నాం. నువ్వు రేటు పెంచుతా ఉంటే అట్లాగా ఇక్కడ మేము అమ్మాలి కదా అని చెప్పి గట్టిగా అడుగుతుంటే అదే రేటు కంటిన్యూ చేస్తాం. ప్రస్తుతానికి 325 రూపాయలు హోల్సేల్ రేటు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా కంపల్సరీ. అందుకని 25 చీరలు ఓపెన్ చేసి చూపించాను. అవునవును, చూపించారు, కట్టంతా ఓపెన్ చేశారు. చూపించాం. కావాల్సిన వాళ్ళు ఫోటో కొద్ది క్లారిటీగా పెట్టండి, పెడితే మాకు అర్థం అవుతుంది. మొన్న ఒక ఆమె పెట్టింది, 2 చీరలు పెట్టింది, వరుస 3 ఉంటే 2 చీరలు కనపడితే 3 చీర కనపడతా. 3వ చీర మీద మళ్ళీ టిక్కు విన్నారా? కనిపించే చీరల మీద టిక్కు కాదు, 3వ చీర మీద టిక్కు. అన్నయ్య మళ్ళీ మేము వీడియో లోపలికి వెళ్ళి ఆ ఫోటో ఏందా అని చూసుకొని ఆ చీర తీయాల్సి వచ్చింది. ఏదైనా పొరపాటున మారెళ్ళింది అనుకో మళ్ళీ అదొక దొబ్బుడు మాకు. మేము ఒకటి అడిగాం, ఒకటి పంపించారు అని చెప్పేసి. సింగిల్ కావాల్సిన వాళ్ళు పెట్టండి ఫోటో, క్లారిటీగా పెడితే మాకు అర్థమైంది, పక్కన పెట్టేస్తాం. ఒక్కళ్ళేమో రేట్ లేకుండా పెడతారు, రేట్ కట్ చేసి పెడతారు, అర్థం కాదు. అప్పటికి మన వాళ్ళు రేట్ పెట్టరో అర్థం కాదు. అది మనం ఒక్కొక్కసారి 350కి పెట్టాము, ఒక్కొక్కసారి 325కి పెట్టాము. అప్పుడు నేను మీకు ఏ ప్రైస్ చెప్పాలి, ఎందులో ప్రైస్ అని చెప్పాలి, అలా కాకుండా క్లియర్ గా ఫోటో పెడితే మీ చీర మీకు పంపిస్తాం. అంతే, అది నిజమే. ఇప్పుడు మనకి ఏంటంటే 25 పీసులు తీసుకోవాలి. 25 ఇంటూ మనకి వచ్చేసరికి 325 రూపాయలు. ఓకే, చెప్తా. ఓకేనా? 15 చీరలు ఎవరు ఉంటుంది హోల్సేల్ కి. మొత్తం 25 చీరలు 310 పెట్టి కొనాలంటే కొద్దిగా కష్టం. మన వాళ్ళు ఏంటంటే ఏ కాడికి ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళే కాబట్టి ఎక్కువ మనకు తెలియదు. వాళ్ళ కోసం అని చెప్పేసి 15 చీరలు. మన హోల్సేల్ ఉన్నారంటే మనకి 100 చీరల బేల్ వెళ్ళిపోద్ది, ప్రాబ్లం లేదు. మనకి వీడియో ద్వారా వచ్చే వాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఎక్కడ ఏ కలెక్షన్ ఎత్తుక్కొని పాపం అక్కడ ఒక అదే అది ఒక కొద్దిగా పెట్టుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి మన వీడియో చూసి సబ్స్క్రైబర్ల కోసం, మన వ్యూవర్స్ కోసం, అదే ఆఫ్ బండి. నిజంగానే అది ఒక సపోర్ట్ అన్నమాట. ఈ ప్రైజ్ కి ఇలాంటి కలెక్షన్ ఇచ్చి మళ్ళా కొంచెం సపోర్ట్ ఇవ్వడం అనేది కేవలం ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొంత దగ్గర లో బడ్జెట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కలుపుకోవచ్చు అని ఒక
ఒక దృష్టిలో పెట్టుకుని సపోర్ట్ ఇస్తున్నారనమాట. మిస్ చేసుకోవద్దండి. 325 ఇంటూ మనకు వచ్చేసరికి 25 పీసులు, లేదు అంటే ఒక 15 అయినా 325 ఇంటూ 15 మినిమం అనమాట. లేదు అంటే ఇంకా ఫైనల్లీ మీకు సింగిల్ ఇస్తాము, అది 50 రూపాయలు ఎక్కువ అయితే ఉంటుంది రిటైల్. ఇంకా నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా. అవునన్నా, చాలా మంది ఇలాగ డ్రెస్సులు కుట్టిస్తా ఉంటారు. అవును, కస్టమైజేషన్ కోసం డోలా పట్టు కష్టపడతారు ఫ్యాబ్రిక్స్ గురించి. ఇది డోలా పట్టు 3 ముక్కలు. ఇవి కస్టమైజేషన్ కి సూపర్ కలెక్షన్ అండి, తిరుగులేని కలెక్షన్ అన్నమాట. అసలు ఏ చీర పట్టుకున్నా జరీ బార్డర్ లేకుండా ఉండదు. దానికి ట్రెడిషనల్ గా ఉంటుంది. కస్టమైజేషన్ కి, చీరలకి, దేనికైనా సరే ఉపయోగపడింది. మనం ఆల్రెడీ అంతకు ముందు అమ్మేశాము, మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ రీస్టాక్ అయింది. బండిల్ కి 30 చీరలు. ఓకేనా, నేనైతే ఓపెన్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక బండిల్ చూపిస్తే అది కొంచెం మా కళ్ళకి, మా మనసులకి హ్యాపీగా ఉంటదన్న. ఒకటి అలా తనివి తీరా చూస్తే కడతామని కాదు, టైం ఎక్కువ, కానీ కొంచెం అలా చూడాలనిపిస్తుంది మాకు. సూపర్ లాంగ్ ఫ్రాక్ అయినా ఇప్పుడు ఇలా వేసుకొని ఈ బార్డర్ ని పైన ఇన్నర్ కోట్ కూడా వేస్తున్నారు. అసలు అది ఇప్పుడు ఆ మోడల్ వచ్చేసింది బాగా వీటితో, అందుకని మళ్ళీ మార్కెట్ లోకి వచ్చినాయి. అండ్ మనకి బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్స్, కిందంతా కూడా పటోలా మనకి డిజైన్ అనమాట, కమలం డిజైన్. అసలు ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్. ఇది కూడా భలే ఉంది, మెహందీ గ్రీన్ ఆరెంజ్, అన్ని కలంకారీ వస్తాయి, ట్రెడిషనల్ అనమాట. అండ్ మంచి యాష్ బాతిక్ ప్యాటర్న్ విత్ మనకి ఇది కూడా మనకి మిక్స్డ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట, సంబంధం ఉండదు. 30 చీరలు 30 డిజైన్లు వస్తాయి. ఓకేనా, డార్క్ గ్రే అండ్ బ్లాక్ కలర్ అనమాట. అండ్ బోటిక్ వాళ్ళున్నా, మిషన్ కుట్టే ఆడవాళ్ళు వీడియో చూస్తున్నా, ఇలాంటివి బాగా రన్నింగ్ ఉంటాయి ఈ టైంలో, అస్సలు మిస్ చేసుకోవద్దండి. పిస్తా గ్రీన్ అండ్ రాయల్ బ్లూ అండ్ థిక్ నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ అనమాట. ట్రిప్ పెట్టినప్పుడు బొటిక్ వాళ్ళు ఎక్కువ పని తీసుకున్నారు. ఓకేనా, అవునన్నా, వాళ్ళకి బాగా యూజ్ అసలు ఫుల్ ఇదే కాబట్టి. అవును, జెరీ లైన్ వచ్చింది మొత్తం, డోలా పట్టు కూడా హెవీ డిజైన్ మారుతుంది, కలర్ మారుతుంది, జరీ లైన్ వస్తుంది, బార్డర్ డిజైన్స్, శారీ డిజైన్స్ అన్ని చేంజ్ అనమాట. మిక్స్డ్ కలెక్షన్ అండి. అండ్ అన్న ఇవి ఏంటన్నా, ఫుల్ సారీసా? కట్ సారీస్, 3 ముక్కల చీరలు. ఆ 3 ముక్కలు సింగిల్ బిట్టా అక్క? ముక్కలు అంటేనే 3 ముక్కలు కదా అక్క, మరి మళ్ళీ సింగిల్ బిట్ట అంటావేంటి? మైండ్ అలాగా చెన్నై వెళ్ళిద్ది. 1 వీక్ బ్రేక్ లో ఇంత జరిగింది, ఒకసారి చూపించండి ఏంటనేది. ఓకే, 1.5, ఇదో పీసు, ఇదో 1.5. ఓకే, అక్కడికి ఎంత అయింది? 1.5, 3 అయింది. 3 మీటర్లు, ఇదొక 3. ఓకే, మొత్తం 6 ముక్కలు వచ్చేసరికి 4 మడతల మీద ఉంది. అవును, 3 మీటర్లు ఒకటే బిట్టు. సో మొత్తంగా కలిపి మనకి వచ్చేసరికి 3 ముక్కలు ఉంటాయి. 3 ముక్కలు ఉంటాయి. 5 నుంచి 6 మీటర్లు అని చెప్తా కొలత, కానీ 5 రావు, 5.5, 6. ఇప్పుడు ఇది 2 ముక్కలు కలిపి 6 మీటర్లు. ఒక్కో ముక్క వచ్చేసరికి పెద్ద ముక్క 2.5 రావచ్చు, 3 రావచ్చు. 2.5 వస్తే 5.5, 3 వస్తే 6 మీటర్లు ఇలా వస్తాయి. మీకు డ్రెస్సులకు గానీ, చీరకు గానీ, దేనికైనా చాలా బాగుంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టే వాళ్ళకైతే 3 పీసెస్ గా 3 ఫ్రాకులు చేయొచ్చు. అసలు కొంచెం చిన్న పిల్లలకి, కొంచెం పెద్ద పిల్లలకి అనమాట. చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అయితే ఇద్దరికి అవుతుంది. ఒక్కళ్ళకి మనంతోళ్ళకైతే మంచి ఇంబెట్టేసుకొని ఫ్రాక్ అవుతుంది, లాంగ్ ఫ్రాక్ అయితే. లాంగ్ ఫ్రాక్, మదర్ అండ్ బేబీ ఎట్లాగైనా అసలు మీరు రెడీ చేయొచ్చండి. ఫ్యాబ్రిక్స్ గా బాగా యూజ్ అయ్యింది అనమాట. 3 ముక్కలు ఉంటాయి, 6 మీటర్లు ఉంటుంది. అస్సలు కలెక్షన్ ని మిస్ చేసుకోవద్దండి. గ్రే అండ్ బ్లాక్, మంచి బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ లెమన్ ఎల్లో విత్ మనకి సీ బ్లూ అండ్ మనకి డిజైన్ మారింది జెరీ లైన్ అనమాట. థిక్ పర్పుల్ అండ్ మనకి వచ్చరికి బిగ్ బార్డర్ రెడ్ కలర్ లో వచ్చిందనమాట. బాందిని డిజైన్ రియల్లీ నైస్ అండి. 5.5 నుంచి 6 అంటాం గానీ 1 ఎక్కువే తగలొచ్చు, అదైతే గమనించండి. అలాంటి ప్రతిదీ తగలాలని లేదు, కరెక్ట్ మనం చెప్పినంత కూడా రావచ్చు అనమాట. ఎంత మంది కొన్నారో, 800, 900 అమ్మారు చీర. అవునవును, ఫ్యాబ్రిక్. మళ్ళీ మన దగ్గర ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కూడా బాందిని పోచంపల్లి గ్యాప్ బార్డర్ అనమాట. ఎల్లో కాఫీ కలర్ కాంబినేషన్. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా 30 చీరలు 30 డిజైన్లు వస్తాయి. సో మంచి వైన్ విత్ మనకి సీ బ్లూ, రెడ్ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ కలరు, పర్పుల్ అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అనమాట. గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది అండ్ చెక్స్. ఇది కూడా కాఫీ కలర్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్. అన్న ఎన్ని వస్తాయి అన్న కట్టకి? బండిల్కి 30 చీరలు. 30
30 చీరలు వస్తాయి. రేట్ వచ్చేసరికి కేవలం 100 రూపాయలే పడుతుంది. 100 రూపాయలు మాత్రమే. 3 ముక్కల చీర 100 రూపాయలు. 30 చీరలు తీసుకుంటే 3000 రూపాయలు. అవును. ఇందులో సగాలు అట్లా ఆప్షన్ లేవు, బండిల్ టు బండిల్ తీసుకోవాలి. ఎందుకంటే రేటు రీజనబుల్ గా 100 రూపాయలు కాబట్టి మనం పెట్టింది. అలా బండిల్ కి ఒక్కో కట్ట ఒక్కో మ్యాచింగ్ వస్తుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే లెనిన్ కాటన్ కూడా వస్తుంది. ఇందులోనే లెనిన్ కాటన్ బండిల్ ఉంది, అది కూడా చూపిస్తాను. షూర్ అన్నా. సో చాలా బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ లెనిన్స్ అన్నమాట. ఇవన్నన్నా అదేనా సేమ్ అదే సేమ్ అంతే 30 చీరలో వస్తాయి. లేదు సగం అయ్యి సగం ఇవి కావాలన్నా కలిపిస్తాం మనము. బండిల్కి అయితే వాస్తవంగా మ్యాచింగ్ అలాగే పడాలి. అదే అదే అయ్యి సగం ఈ సగం పడాలి. నేనేందంటే మా వాళ్ళు అట్లా కట్టేశారు, అందుకని మామూలుగా చూపిస్తున్నా. బండిల్కి వచ్చేదానికి సగం లెనిన్ కాటన్ సగం డోలా వస్తాయి. లేదు మొత్తం ఒకటే కావాలి మాకు, లెనినే కావాలంటే లెనిన్ అయినా ఇస్తాము, డోలానే కావాలి అంటే డోలా అయినా ఇస్తాము. లేదు మాకు రెండు కలిపి ఇవ్వండి, ఫ్యాబ్రిక్స్ కలుస్తాయి అనుకుంటే హాఫ్ ఇస్తాము. ఖచ్చితంగా బండిల్ అయితే 30 ఉంటే 30 తీసుకోవాల్సిందే. ఓకే, 100 రూపాయలు ఇవైనా 100 రూపాయలే పడుతుంది అన్న. ఇవి 3 ముక్కలు 5.5 నుంచి 6 మీటర్లు. ఇవి మెజర్మెంట్ అన్నా సేమ్ మెజర్మెంట్, సేమ్ అండి. క్వాలిటీ హెవీ ఉంటుంది. కొత్త కొత్త డిజైన్స్ అండ్ కట్టలు కూడా మనకి సేమ్ అయితే కట్టారనమాట. అలా కావాలి అన్న మీకు 30 ఇవి వేసుకోవచ్చు, లేదంటే ఇవి వేసుకోవచ్చు, లేదు 15 కలిపైనా వేసుకోవచ్చు. ఏదైనా 100 రూపాయలే. వీటిల్లో ఇంకా తక్కువగానే కౌంట్ అయితే ఇవ్వమన్నమాట. ఏదైనా మినిమం 30. ఏమంటే ఆప్షన్ ఉంది, అది సగం ఇది సగం అనే ఆప్షన్ ఉంది, అదైతే గమనించండి. సగం సగం అంటే ఈ సగం ఈ సపరేట్ గా 15 చీరలు ఇస్తామని కాదు. 15 చీరలు లెనిన్ కాటన్, 15 చీరలు డోలా రెండు బాగానే అర్థమైంది. ఇది 15 ఇది 15 చెప్పడం అర్థం కాదు. సరే అయితే నెక్స్ట్ ఇంకో ఐటమ్ లో వెళ్దాం. షూర్ అన్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెల్వెట్ బ్రాసో. వెల్వెట్ బ్రాసో చాలా బాగుంటుంది. అంటే ట్రెడిషనల్ చూస్తాము, వెస్ట్రన్స్ కూడా చూడాలిగా. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కి కానీ సారీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కి అయితే సూపర్ ఉంటుంది. ఇవేంటన్నా సారీసా? వెస్ట్రన్ కే కాదు, మా కల్చర్ కూడా సెట్ అవుతుంది. లంగా జాకెట్ కుట్టియచ్చు, లంగా ఓణి చేయొచ్చు, లాంగ్ ఫ్రాక్ కుట్టియచ్చు. ఇలాంటివన్నీ వాడాలంటే శ్రీముఖి అని చూడాలి. బా సూపర్. అసలు శ్రీముఖి ఇట్లాంటివి ఎక్కువ నిజంగా కుట్టిస్తుంది కదా. అవునవును అవును. నేను చీర బయటకి వేస్తా. షూర్ అన్నా. ముక్కల చీర ఇది 6 మీటర్లు మధ్య వచ్చేదానికి ముక్కల చీర మనం ఆల్రెడీ ఇది 350 రూపాయలు అమ్మింది. చాలా హెవీ క్వాలిటీ ఉందన్న. విత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. అమ్మో గుచ్చుకోకూడదు అనుకునే వాళ్ళకైతే మాత్రం ఛాన్స్ అంటే ఛాన్స్ అనమాట. మెత్తగా ఉందండి, సుత్తి మెత్తగా అంటారు కదా, అలా సుత్తి మెత్తగా ఉందన్నమాట. క్వాలిటీ చాలా బాగుందన్న. క్వాలిటీ స్పాంజీ లాగా ఉంటుంది. అవును అవును. ఇది మనం ఆల్రెడీ అంతకు ముందు 350 రూపాయలు అమ్మింది. నాకు రేట్ తక్కువలో వచ్చింది, నేను క్లియరెన్స్ కింద పెట్టేస్తున్నాను. డార్క్ ఆ చాటే వచ్చింది కాబట్టి ఇలాగే వస్తుంది. మొత్తం మీద ఒక 10-12 కలర్స్ వస్తాయి. ఎక్కువ కలర్స్ రాలా. నాకు అంతకు ముందు 28 రంగులు 30 రంగులు వచ్చాయి. ఇందులో వచ్చేసరికి 10-12 రంగులే వచ్చింది. అందుకనే నేను తక్కువ ఇచ్చేస్తాను. నాకు రేట్ తక్కువ వచ్చింది. ఆ 12 ఉన్నాయి కాబట్టి నాకు తక్కువ వచ్చింది. నేను రేట్ తక్కువగా ఇచ్చేస్తున్నాను. కేవలం అంటే కేవలం 295 రూపాయలు. 295 రూపాయలు హోల్సేల్ రేటు. సింగిల్ అంటే రేటు పడింది 50 రూపాయలు ఎక్కువ ఉంటది. అండ్ మనకి ప్యూర్ వెల్వెట్ బ్రాసో అండి. మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే కట్ శారీస్ అనమాట. 6 మీటర్లు పక్కా ఉంటుంది. ఓన్లీ 1 జాయింట్, ఓన్లీ 1 జాయింట్ వస్తుంది. ఓకే అన్న. ఆహా, వీటిలో కూడా మిక్స్డ్ డిజైన్స్ డిజైన్ డిఫరెంట్ గా వస్తాయి. ఒక చీరకు వచ్చింది, నీకు చీరకు రాదు. భలే ఉన్నాయి. రెడ్ బ్లూ అసలు డిజైన్స్ భలే ఉన్నాయి. కృష్ణ బ్లూ, ఈ మెరూన్ వేరు, మెరూన్ వేరు, మెరూన్ పింక్, మెజంతా పింక్ భలే ఉంది. ద్రాక్ష. అవునవును. వర్షి బ్యూటిఫుల్. మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్, అలానే 1 మోర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్. డిమాండ్ ఎక్కువ ఉంటదండి, డిమాండ్ చాలా పెడితే అర్థమవుతుంది మనకి. అది నిజమే. ఓకే, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడికి ఎన్ని రంగులు వచ్చినాయి? 10 రంగులు వచ్చి ఉంటాయి. అవునన్నా, ఆల్మోస్ట్ ఒక 10 కలర్స్ అయితే ఇక్కడే వచ్చినాయి కదా. ఇంకా మహావస్తు 2 కలర్స్ 3 కలర్స్ వస్తాయి. అదే లేదన్నా. ఏది? ఇదే మెహందీ గ్రీన్ వేయలేదు. ఫస్ట్ వేసిందే అది. సరే, దాని పక్కన మెరూన్ వేసాను కదా. ఈ డిజైన్ మారింది కాదు, షేడ్ మారింది. కొంచెం లైట్, కొంచెం డార్క్ ఉంది. సో రియల్లీ నైస్. ఇలా వస్తాయి రంగులు, 10-12 రంగులు. బండిల్ కి 30 చీరలు పెడతాం. ఓకేనా? 10 రంగులే అనుకోండి. ఒక రంగుకి 3
పీసులు వస్తాయి. ఓకే 3 పీసులు కూడా 3 డిజైన్లు వస్తాయి. అంటే ఒకటే డిజైన్ రాదు. 3 పీసులు వచ్చినా 3 రకాల డిజైన్లు వస్తాయి. 10 రంగులే అనుకోండి, 30 పీసులు వస్తాయి. కేవలం హోల్సేల్ రేటు 295 రూపాయలు. రియల్లీ నైస్. బ్రాసో డిజైన్ మాత్రం కలర్ కూడా చేంజ్ అయినట్టు అనిపి. అవునండి, క్లియరెన్స్ వేయలే. ఎందుకంటే అసలు ఇలాంటి సారీస్ పొరపాటును కూడా రావండి. ఇది ఫస్ట్ లో 400 అమ్మాం, 350కి వచ్చాం. 350 నుంచి ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో పెట్టి అలాగని చెప్పి పద్దాకలు రావు. నాకు రేటు తక్కువ వచ్చింది కాబట్టి రేటు తక్కువ ఇస్తున్నా. అదే మళ్ళీ మామూలుగా వచ్చింది అనుకో, మామూలు రేటే అమ్ముతాను. కాకపోతే ప్లెయిన్ ఎక్కువ అయింది నాకు బాగా, అందుకని చెప్పేసి ఇస్తున్నాను. ఇది బొట్టిక్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఇది. ఎందుకంటే డ్రెస్ కుట్టిస్తే ఎంత లేదన్నా కూడా 1200-1500 అమ్ముతాను. ఈజీగా అలా ఉంటుంది. ఇక ఫ్యాబ్రిక్ మనం మీటర్ కొనాలంటే 180-200 ఉంది. ఇప్పుడు మరి వీటిలో సింగిల్ ఉందన్నా? సింగిల్ ఉంది, చెప్పాగా 50 రూపాయలు ఎక్కువతో. నచ్చిన కలర్ ఫోటో పెట్టండి క్లారిటీగా, అదే రంగు పంపిస్తాము. 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకే సరే, నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూడన్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందు కూడా అమ్మాము వైట్ పట్టు. ఓకేనా, వైట్ పట్టు. ఇందులో వచ్చేసరికి డిజైన్ ఇట్లా వస్తుంది. ఇవి మనకు వచ్చేసరికి అంటే కేరళ లుక్ లో కనిపించిన వైట్ పట్టు. కేరళ కాదనమాట ఇది, ఎందుకంటే వైట్ మీద ఫుల్ బుటాస్ వస్తాయి. ఇవి ఏంటంటే ఎవరైనా చాలా డిగ్నిఫైడ్ గా క్లాసీగా ఉంటాయి అనమాట. అండ్ అసలు మనం ఇప్పుడు గుడౌన్ లో ఉన్నామండి, ఫుల్ స్టాక్ ఎక్కడ చూసినా చూడండి. ఓకేనా, వీటిలో డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఫుల్ స్టాక్ ఉందన్నా. ఎన్ని కట్టలు ఉంటాయన్నా సుమారు? అబ్బో సూపర్. ఇది చూడండి ఎంత బాగుందో. మనకి వచ్చరికి కాపరు అండ్ మనకి సిల్వర్ బుట్ట అనమాట. ఇది అచ్చంగా గోల్డ్ బుట్ట. అవునవును, కేరళ కాదు. ఇది మనకి పట్టు ఫీల్ వస్తుంది, విత్ మనకి వచ్చరికి పట్టు బుట్ట వస్తుంది అనమాట వీటి మీద. ఓకే, ఇది విషయం ఏంటంటే ముక్కల చీరలు ఇవి మనకి కట్ శారీస్. ఫుల్ శారీస్ కాదు, కట్ శారీస్. కానీ ఇందులో ఫుల్ శారీ కూడా వస్తుంది త్వరలో. ఓకే ఓకే, శారీ వస్తే 5 కాడ నుంచి 6. అది 5 రావచ్చు, జాకెట్ తో రావచ్చు, జాకెట్ లేకుండా రావచ్చు, ఎలా వచ్చినా సరే అందులో పెట్టేసాం. మేమైతే సపరేట్ విడిగా తీసి అమ్ముకోవట్లేదు. ఎందుకంటే సపరేట్ గా అమ్ముకుంటే నాకు ఇంకా దీని మీద ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. కానీ అలా పెట్టదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఈ కొని అమ్ముకునే వాళ్ళకి ఆ బాక్స్ షేర్ కూడా వస్తే ₹1 లాభం ఎక్కువ వస్తుంది. కస్టమర్ కి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్ చూడాలి మనం ఫస్ట్, ఆ తర్వాత మనం చూసుకోవాలి. వాళ్ళకి ఇస్తే కనుక అట్లా వాళ్ళు ₹1 తింటారు, మళ్ళీ వీటి కోసం వస్తారు. ఆల్రెడీ 2 ట్రిప్పులు చేయటం. చూడండి, ఇది మనకి గోల్డ్ లోనే 2 గోల్డే, కానీ మనకి వచ్చరికి డార్క్ కొంచెం కాపర్ గోల్డ్ 2 రకాల బుటాస్ వచ్చినాయి అనమాట. ఇది మళ్ళీ మధ్యలో బుటాస్ వచ్చి ఇది ఆల్ ఓవర్, ఫుల్ ఆల్ ఓవర్ అనమాట. వెరీ వెరీ క్లాసీ లుక్ అండి, వెరీ క్లాసీ లుక్. ఇది పర్ఫెక్ట్ గోల్డ్, కిందంతా కూడా ఆకు డిజైన్ వచ్చి చాలా బాగుంది. వెరీ నైస్, మంచి క్రీమ్ మీద అండి, డిగ్నిఫైడ్ క్లాసీ లుక్ అండి. ఆల్మోస్ట్ ఒక 800 చీరలు ఎబోనే ఉన్నాయన్నమాట. కానీ ఏదేమైనా వైట్ పట్టు రీస్టాక్ అయింది. అండ్ కస్టమర్లు ఇంకా భలే ఉందన్న, చాలా 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 బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయండి. అబ్బో ఇది కూడా అంటే క్లాస్గా ఉంది, డిఫరెంట్. మనకి వచ్చరికి కాపర్లో యాంటిక్ ఫినిషింగ్ వచ్చి సిల్వర్ లైన్ వచ్చింది. అంటే ఏంటంటే కొంచెం వెస్ట్రన్ లుక్ వచ్చింది అనమాట. ఇది కంప్లీట్ మనకి జెరీ అండి అండ్ సిల్వర్ అనమాట. సో నైస్, సో నైస్. అండ్ మనకి వచ్చేసరికి వీటిల్లో మనకి కట్ సారీస్ ఉన్నాయి, కొన్ని మధ్యలో ఫుల్ సారీస్ తగులుతాయి అనమాట. మనం 30 చీరలు బండిలు, 30 చీరలు మాక్సిమం 10-12 చీరలు భారీ వస్తాయి. అబ్బో సూపర్. అసలు చెప్పకూడదు కానీ చెప్తున్నా. 5 కొలత స్టార్టింగ్ 5 కాడ నుంచి 6 దాకా వస్తుంది. 6 చీర అయితే 30 చీర అయితే కొలత చూడాల్సిన 6.5, 7 మన ముక్కల చీరలు కొంచెం ఎక్కువే వస్తాయి. 6 చీర సంగతి చెప్తున్నా. 5 కాడ నుంచి 6 చీర జాకెట్ రావచ్చు, జాకెట్ లేకుండా రావచ్చు, ఎలా వచ్చినా సరే అందులో పెట్టేసాం. మనం అయితే వీడియో సపరేట్ చేయలేదు, అందుకని ఓపెన్ గా చెప్పేసా. 30 చీరల బండిల్లో మాక్సిమం 10-12 చీరలు వస్తాయి, 6 చీరలు. సూపర్. అసలు ఫస్ట్ ట్రిప్ వచ్చింది కొన్నే వస్తే నేను కలిపి పెట్టేసా, అయిపోయింది. మళ్ళీ ఈసారి ట్రిప్ ఏమైందంటే 6 చీరలు ఎక్కువ వచ్చినాయి. సపరేట్ గా నేను 6 చీరలు అమ్ముకుంటే చీర 500 రూపాయలు అన్నా కూడా నాకు వెళ్ళిపోయింది. కానీ నేను అలా పెట్టదలుచుకోవాలి, అసలు ఇందులోనే పెట్టారు. ఇందులోనే పెట్టా, ఎందుకంటే ఇందులో తింటే రూపాయి వాళ్ళే తింటారు. సూపర్ అన్న. నాకు ఎందుకంటే కట్ పీస్ లోనే వచ్చింది ఆ 6 చీర కూడా, ఆ కట్ పీస్ రేటే పడుతుంది.
నేను అందుకని కట్ పీస్ లో పెట్టేశాను. విడిగా అమ్మితే వస్తుంది కానీ అనవసరం. అదే అదే మనకి దగ్గర కొనుక్కునే వాళ్ళు రూపాయలు లాభం తింటే రెండోసారి మనం గుర్తు పెట్టుకుని ఇది వ్యాపార ధర్మం. అందుకని నేను అలాగే పెట్టేశాను. 30 చీరల బండిలకి కంపల్సరీ 10-12 చీరలు బారు చీరలే వస్తాయి. ఆ 10-12 చీరల బారు చీరలు మీకు లాభం ఎక్కువ వచ్చింది, ఎక్కువ ఇస్తుంది. ఒక్క చీరకు 50 రూపాయలు వస్తే బారు చీరకు 150 రూపాయలు వచ్చింది. అవునన్నా, అదొకటి ఆలోచించుకోండి. ఇది స్టాక్ అయితే నా దగ్గర ఒక 700-800 చీరలే ఉంది. చివరి దాకా ఉండేలే కానీ కాపాడు ఇయ్యాలంటే చాలా కష్టం. అప్పుడు ఈ డిజైన్ మీకు చాలా వరకు ఇంకా ఉండే డిజైన్లు జస్ట్ మీకు డిజైన్లకి ఏం కొదవలేదండి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అసలు మనకి డిజైన్ కి కలవదు. ఓకే అన్న, తీస్తే చాలా ఉండే. ఓకే చూడండి ఎంత బాగుందో. మొత్తం బుట్టాలేనండి, ఏదైనా మీరు చూసిన బుట్టాలు. బాబా నిజంగా సింప్లీ సూపర్ అన్న అసలు కలెక్షన్ మాత్రం. ఎవరైనా మా సాత్విక్ ప్రిన్స్ వీడియో ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం అసలు చూస్తున్నట్లయితే మీరు లక్కీ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ సండే వీరి వీడియో అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలానే వారి సొంత ఛానల్లో కూడా వీడియోస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి వీవింగ్ ప్యాటర్న్, మంచి ఆఫర్ ఐటమ్ అనమాట. అస్సలు మిస్ చేసుకోవద్దండి, వదులుకోవద్దండి. హార్లిక్స్ షేడ్ బాగుందన్న. డిజైన్లు చాలా ఉన్నాయి. మామూలుగా అయితే 30 చీరల బండిలకి 30 డిజైన్లు వస్తాయి. అదే 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 బార్ చీరలు పెట్టాం కదా, బార్ చీరలు కూడా సపరేట్ గా డిజైన్లు వస్తాయి. 30 చీరలు 30 డిజైన్లు వస్తాయి. ఇబ్బంది ఏమి ఉండదు. రేట్ వచ్చేదానికి నేను పోయినసారి అమ్మిన రేటు మీద ఇప్పుడు తగ్గించి పెడుతున్నారు. నాకు తక్కువ వచ్చింది రేటు. రేట్ ఎక్కువ వేసాడు. రెండోసారి నాకు వద్దు రేట్ ఎక్కువ అన్నా, తగ్గించి పంపిస్తామన్నారు. తగ్గించి పంపించారు. నేను ఇక్కడ తగ్గించేస్తాను. పోయినసారి మనం అమ్మింది 300 హోల్సేల్. సింగిల్ కావాలంటే 350 పెట్టాం. మరి ఇప్పుడు వచ్చేదానికి హోల్సేల్ రేటు 245 రూపాయలు. అమ్మో సూపర్. 245, 65 రూపాయలు తగ్గి 55 రూపాయలు తగ్గింది. 55 రూపాయలు తగ్గింది. అవును. అదే సింగిల్ కావాలంటే 300. ఓకే సూపర్ అండి. అప్పుడు హోల్సేల్ రేట్. అవును, డిస్కౌంట్. ఎందుకంటే నాకు రేట్ తక్కువ వచ్చింది కాబట్టి నేను తగ్గిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ తీసుకున్న లాభం మనకి వంట పట్టదు. అందుకని చెప్పేసి తక్కువ నాకు రేట్ వచ్చింది, తక్కువ పెట్టేశాను. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కనుక నేను ఇంకా నా కస్టమర్ ఎవరు చెప్పలే రెండోసారి వచ్చిందని. ఫస్ట్ సారి వచ్చినప్పుడు 1600 చీర అయింది. రెండోసారి వచ్చినప్పుడు మామూలుగా అయితే నేను 800 చెప్తున్నా. గోడౌన్లో ఇంకా నాకు అయితే 600 ఉన్నాయి. ఏంటంటే నా కస్టమర్ పంపించుకోవడానికి. వాళ్ళకి ఏంటంటే మన వీడియోతో సంబంధం లేదు. ఇలా వచ్చింది రేట్ తక్కువ అంటే ఒక్కళ్ళే తీసేసుకుంటారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ 800 చీర వరకే మన వీడియోకి పెట్టారు. బండిల్కి 30 చీరలు, 30 డిజైన్లు, 30 కలర్స్ కాదు, 30 డిజైన్లు, బుట్టాలు మారిపోతాయి. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. కేవలం 245 రూపాయలే హోల్సేల్ రేటు. సింగిల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా, 300 రూపాయలు అనుకోవటమే. అది సరే. మన దగ్గర లంగాల సంగతి చెప్పే ఉంది. వచ్చాయి 95 రూపాయలు రెగ్యులర్ సైజు. జంబో సైజు 130 రూపాయలు. అది కలర్స్ కూడా చూపిద్దాం అనుకున్నా గానీ బండిల్ ఓపెన్ చేసి కట్టేదానికి ఇప్పటికే పైకి వచ్చాం మనం. అవునవును, పైకి వచ్చాం. మళ్ళీ కిందకెళ్ళి తీయాలంటే కష్టం. అందుకని చెప్పేసి మామూలు చెప్తున్నాను. రెగ్యులర్ సైజ్ వచ్చేదానికి 95, జంబో సైజ్ 130 రూపాయలు. ఓకే అన్న. సరే అమ్మా, ఈ వారం కలెక్షన్ ఇది సూపర్ అన్న. వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మళ్ళీ వీడియోలో దర్శనం చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.